రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్మికులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు పొందడంలో అవసరమైన న్యాయ సహాయం చేస్తుందని తెలియజేశారు. అలాగే కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన లేదా పాక్షికంగా లేదా శాశ్వతంగా అంగవైకల్యం పొందిన నష్టపరిహారాన్ని సంబంధిత యాజమాన్య సంస్థలు అందించాలని, అలాగే ప్రతి కార్మికుడు తమ వివరాలను ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వాలు అందించే పరిహారాలు కానీ పథకాలు కానీ పొందడానికి అవకాశం ఉంటుందని సూచించారు. అలాగే కార్మికుల పిల్లల విద్యార్థులకు అలాగే వారి పిల్లల వివాహాలకు ఆర్థిక సహాయాన్ని అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరి కార్యక్రమంలో న్యాయవాదులు కోన కృష్ణారావు, కట్టా సత్యనారాయణ, కారంశెట్టి రమేష్ బాబు, పి రత్నరాజు, ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బంది, ఎం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అంటే బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. రకరకాల కారణాలు 8 hours వరకు కాన్సెప్ట్ అది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. అది తెలియక ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ అందరూ 12 గంటలు